ఓం శక్తి ఓం అండి. ఓం శక్తి ఓం. నమస్కారములు నమస్కారములు. ఇండియన్ గురు అటో ఓం సత్యం హోం లోక్ సమర్పిత్ మీడియా ఈ మనసుతో మాట్లాడుతుంది ఈ యూట్యూబ్ ఛానల్. పనులు చేస్తూ మాట్లాడుతూ ప్రేమిస్తూ 3 మాటలు శాంతి సేవ నైరూప దర్శనం అంటే సంఘర్షం సంవాదం అంతరంగ మాటలు. ఎస్, సత్యం శివం సుందరం అంటే శాంతి సేవ నైరూప దర్శనం అమ్మకం. ఈ కమాలమైన సత్యమైన మాటలు. ఈ ప్రేరేపణ సంఘర్షం ఇది. ఎస్, ఈ సంఘర్షంలో మీరు నేను మనమందరం ఉన్నాం. ఎస్, చాలామంది నా కమాండ్ ఇండియన్ ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి అడుగుతూనే ఉంటారు, కమాండ్ ఇండియన్స్ గారు ఈ ఇండియన్ గురు అటో అంటావు, ఈ అటో అంటే ఏంటి అసలు, దానికి అర్థం ఏంటి? అటో అంటే అది రథం. కలియుగం నుండి సత్యయుగంలో వచ్చిన అది అటో, అది రథం అన్నమాట. ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడు ఆ రథం మీద వెళ్ళేవారు అనమాట యుద్ధం చేయటానికి. కానీ ఏంటి ఆ రథం, అది ఆ పూర్వయుగంలో. అది ఎక్కడ చూసాము? సినిమాల్లో చూసాము, క్యాలెండర్ మీద చూసాము. దేవుడు మనిషిలోకి వచ్చి చూపించాడు. ఇది అలా ప్రేరేపణలో ఆటో రూపంలో దర్శనంలో మీకు మీ ఎదురుగా డ్రైవర్ రూపంలో మీకు సంఘర్షం సంవాదం అంతరం మాటలు చెప్తుంది. ఈ ఆటో అంటే నేను ఆటో డ్రైవర్ని కూడా. ఎస్, అక్కడ ఒడిశా పూరి స్వర్గద్వార్ చైతన్య ప్రభు చెప్పు ఆటో అక్కడ మెంబర్సు. ఢిల్లీలో సఫ్దర్జంగ్ ఇన్క్లాబ్ కమల్ సినిమా హాల్ ఎదురుగా. ఎస్, అంటే అది మా ఇంటి మాటలు మీకు చెప్పాలి. ఈ ఆటోలోటే నువ్వు నేను అందరూ ప్రయాణం చేస్తున్నాం. ఎస్, చేస్తున్నాము లేదండి. ఏ అంటే అమ్మ, యు అంటే నువ్వు నేను, మనం అందరం దాంట్లో ఉన్నాము. టీ అంటే త్రిమూర్తులు కూడా దాంట్లో ఉన్నారు. ఓ అంటే వరల్డ్. అంటే అవి 4 అక్షరాలు. ఏయుటియు ఆటో అంటే అది హిందూ, ముస్లిం, సిక్కుల నలుగురు కూడా ఆ ఆటోలో ప్రయాణం చేస్తున్నారు. అయితే కమాల్ మాటలు ఏంటంటే డ్రైవర్ను నేను, ప్యాసింజర్ మీరు. అంటే ఇది కమాల్ మాటలు ఏంటంటే ఆనాడు శ్రీకృష్ణుడు అర్జునుడు. ఇది అర్జునుడు అంటే ప్రసాదము, శ్రీకృష్ణుడు అంటే అది మూర్తి. ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు అంటే మూర్తి. అంటే మూర్తి గురు వాయిస్లో మీతో మాట్లాడుతుంది. ఒక సత్యం. ప్రసాదం అంటే అది ప్రసాదం.